హాయ్ అండి, ఈజీ అండ్ టేస్టీగా పెసరట్లు వేద్దాం పదండి. ముందుగా ఒక గ్లాస్ పెసరలకి గుప్పడి బియ్యం వేసి ఒక 6 గంటలు నానబెట్టి నీళ్ళు వంపేసి పిండిని ఈ విధంగా రుబ్బుకోండి. రుబ్బుకున్న పిండిలో 1 స్పూన్ శనగపిండి, జీలకర్ర ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టండి. ఇక చట్నీ చేద్దాం పదండి. చట్నీలోకి పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, ఉప్పు ఈ విధంగా వేసుకొని రుబ్బుకోవాలి. తగినంత నీళ్ళు పోసుకొని ఇలా రుబ్బుకున్న చట్నీలోకి మనం పోసి పెట్టుకుంటే అంతే అండి, మన పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక మనం పెనం వేడి చేసుకొని మనం ఈ విధంగా అయితే పెసరట్లు వేసుకోవాలి. ఈ పెసరట్టు పిండిలోకి ఎప్పుడైనా సరే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు ఉండేటట్టు ఉండాలి. పిండి రుబ్బుకునేటప్పుడు ఇవి వేసుకుంటే పిండి చాలా టేస్ట్గా వస్తుంది. పెసరట్లు కూడా చాలా బాగా ఉంటాయి. ఇందులో 1 స్పూన్ శనగపిండి మాత్రం వేయడం మర్చిపోకండి. ఈ విధంగా చేసుకోండి. ఇంకా అంతే అండి, నేనైతే ఈ విధంగా చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి.